ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఉప్పల్ స్టేడియంలో హై వోల్టేజ్ మ్యాచ్కు వేదిక కానున్న నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మ్యాచ్ కోసం వేలాది మంది అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దాంతోపాటు ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా ఉప్పల్ మైదానంలో చూడాలనేది కూడా చాలామంది కూడా ఎదురు చూస్తున్న తరుణంలో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఒక్క టికెట్ కూడా దొరకనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితులైనా ఈసారి టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళాలనేది కూడా ఆ క్రికెట్ అభిమానుల యొక్క మొత్తం అభిమతంగా ఉంది. సో ఈ నేపథ్యంలో వీరి యొక్క ఇంట్రెస్ట్ని అభిమతాన్ని తీసుకొని పూర్తి స్థాయిలో ఎవరైతే బ్లాక్ సంబంధించినటువంటి టికెట్ గాళ్ళు ఉన్నారో దాంతోపాటు మిగతా సంబంధించినటువంటి ఫేక్ టికెట్లు అలాగే ఫేక్ యాప్ను క్రియేట్ చేసుకుని పెద్ద ఎత్తున కూడా బ్లాక్ టికెట్లు అమ్ముతున్నటువంటి సిచ్యువేషను. సో ఆన్లైన్లో దొరకట్లేదు, ఆఫ్లైన్లో దొరకట్లేదు, వీళ్ళు ఎక్కడ అమ్ముతున్నారు అన్న ఆతృతతో చాలామంది కూడా మ్యాచ్ జరగబోతున్న సందర్భంలో ఉప్పల్ స్టేడియం దగ్గరకు వచ్చి చాలామంది చాలా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పుడు నా వెనకాల కనపడుతున్నటువంటి వీళ్ళందరూ కూడా టికెట్ల కోసం వచ్చినటువంటి వారే. సో ఎక్కడైనా ఎవరైనా అమ్ముతారా లేకపోతే కొనుక్కుందామా అన్న దాంట్లో కూడా, ఎందుకంటే కొంతమంది కపుల్స్ వచ్చినారు, ఫ్రెండ్స్ వచ్చారు, కుటుంబ సభ్యులు వచ్చారు, వీళ్ళందరూ కూడా ఈ ఉప్పల్ స్టేడియం మైదానం ఉన్నటువంటి గేట్ల దగ్గర వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అయితే ఎగ్జాక్ట్గా 4 గంటల 5 గంటల ప్రాంతంలో దాదాపు కొంతమంది టికెట్లను తీసుకొని వచ్చి ఇక్కడ బ్లాక్లో అమ్మారు. దాదాపు 900 రూపాయలు 1000 రూపాయలు ఉన్నటువంటి టికెట్ 20,000 రూపాయలకి అమ్మారంటే ఈ మ్యాచ్కు ఉన్నటువంటి క్రేజు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బిగ్ టీవీ కూడా ఎక్స్క్లూజివ్గా కూడా ఆ విజువల్స్ దొరికాయి. ఎందుకంటే మొత్తం ఎంటైర్ ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మంది ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఎంత డబ్బులైనా పెట్టగలిగినటువంటి అభిమానులు ఉంటారనే ఉద్దేశంతో చాలామంది డిస్ట్రిక్ట్ యాప్లో వాళ్ళు బుక్ చేసుకున్నటువంటి ఆ టికెట్ సంబంధించిన క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ ఎవరికైనా షేర్ చేస్తే ఖచ్చితంగా ఆ క్యూఆర్ కోడ్ అక్కడ స్కానింగ్ చేస్తే వాళ్ళు లోపలికి వెళ్ళడానికి ఫిజికల్ టికెట్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని వాళ్ళు ఆల్రెడీ కొంతమంది బుక్ చేసుకున్నటువంటి వారి కేటగాళ్ళు కూడా ఇట్లా స్టేడియం దగ్గరకు వచ్చి ఇట్లా అమ్ముతున్నటువంటి సందర్భం అయితే కనపడుతుందో వీళ్ళపైన కూడా పోలీసులు ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టారు. సో దాంతోపాటు ఈ మ్యాచ్కు అధిక ధరలు అనేది ఇప్పటికే పెట్టారు. సో మొత్తం ఎక్కడ చూసినా కూడా బ్లాక్ దందా అనేది కొనసాగుతూనే ఉంది. సో అభిమానులు చాలా తీవ్రంగా కూడా వారు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైనా టికెట్లు దొరుకుతాయేమో, ఖచ్చితంగా మేము కొనుక్కుందామనే ఉద్దేశంతో కూడా వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఒక్క టికెట్ కూడా వారికి దొరికినటువంటి సిచ్యువేషన్. సో చూడొచ్చు స్టేడియం దగ్గర, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 8-9 కావస్తుంది. సో ఎవరైనా అమ్ముతారా లేకపోతే కొనుక్కుందామా లేకపోతే ఏంటి ఎట్లా జరుగుతుంది అన్న దాంట్లో కూడా వారికి ఒక క్లారిటీ లేక అందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో వీళ్ళందరూ కాసే चंद्रपुर महाराष्ट्र टिकट मिला क्या? हाँ टिकट मिला क्या? नहीं टिकट खरीद करने का आ रहा है क्या? नहीं खाली देखने का आया. अच्छा, आप कहाँ से? मैं इसका भाई हूँ. मैं चंद्रपुर से आया हूँ. टिकट्स की तो कमी हो गई है पर प्लेयर्स को देखने के लिए इतना जोश है कि हम बाहर आए हैं स्टेडियम में. సో టికెట్ల కోసం ప్రయత్నించారు కానీ టికెట్లు దొరకలేదు. కానీ కనీసం ప్లేయర్స్ అంతా కూడా చూద్దామని వచ్చారు. కాదు ఏంటి టికెట్స్ దొరుకుతున్నాయా? ఎక్కడన్నా ఆరేజ్ నుంచి ట్రై చేస్తున్నాం. అసలు వెయిటింగ్ లిస్ట్ ఉన్నది దాదాపు 3,36,000 ఏందన్న. మన దగ్గర ఉన్న కెపాసిటీ 36,000. మేము దాదాపు 3 hours నుంచి అందులో వెయిట్ చేసినాము. ఇంతవరకు ఒక టికెట్ దొరకదు. మేము ఉండేది లోకల్లో మాకే దొరకలేవు. బయట వాళ్ళు బ్లాక్లు ఎందుకు అమ్ముతారో అర్థమైతలే. ఉన్నోళ్ళన్నా వెళ్ళాలా అసలు మన టికెట్ల రేట్లైనా తెలుసా నీకు? ఒకవేళ బ్లాక్ టికెట్లు ఎంత అమ్ముతారు? అయినా అమ్ముదామని నేను కొందామని రెడీ ఉన్నా. 3 days నుంచి తిరుగుతున్నా బ్రో. కానీ ఒక్కటి దొరుకుతలేవు. ఏదున్నా మొత్తం అంతా రికమెండేషన్ మీదనే వెళ్ళిపోతుంది. కావున ఏంటంటే పబ్లిక్ అంతా ఇబ్బంది కాకుండా, అంటే మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు ఎస్ఆర్హెచ్. ఇది మన మెయిన్. అసలు ఇక్కడ అందరు దేనికి వస్తారు? ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆరెంజ్ ఆర్మీ కోసం వస్తున్నారు. సెకండ్ ఆర్సీబీ విరాట్ కోహ్లీ కోసం వస్తున్నారు. సో దీనివల్ల మనం ఏం చేయాలా? కొంచెం టికెట్లు దొరికితే ఇంకా కొంచెం సాటిస్ఫై ఉండేది. సో అట్లా అని చెప్పి కానీ ట్రై చేస్తున్నాం మాక్సిమం ఇప్పుడు ఇట్లా టికెట్స్ కోసం. ఫ్రీ మే ఉన్న నైచల్తా బాయ్ స్టేడియం కే మేనేజ్మెంట్ రేనా అట్లుంది బ్రో. కొంచెం ఏమన్నా వాళ్ళ నమ్మేటోళ్ళు ఉంటే కొంచెం చెప్పండి మాకు. ఇట్లా మేము వచ్చి కొనేసుకుంటాం టికెట్స్. సో బాబు ఎంతైనా కొనడానికి రెడీ. ఎంతైనా బ్రో. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆరెంజ్ ఆర్మీ కోసము, సెకండ్ వచ్చేసి విరాట్ కోహ్లీ. ఎంత బ్రో ప్రైస్ చెప్పేసి?
50,000 ఇచ్చాయి 50,000 బ్రో విఐపి ఎంత ఉంది మీరు చూసినారు 19,000 ఉన్నారు నేను ఏం చెప్పిన బ్రో ఎంత పెట్టడానికైనా మేము రెడీగా ఉన్నామనేసి వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఎక్కడ దొరుకుతుందో తెలియట్లేదు, స్టేడియం దగ్గర దొరుకుతుందనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడ కూడా మాకు దొరకనటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది అనేసి కూడా క్రికెట్ అభిమానులు వాళ్ళు చెప్తున్నారు. చాలా చాలా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. కనీసం ఇంకా అక్కడైతే ఏకంగా కపుల్స్ కూడా ఉన్నారు. ఒకసారి అడుగుదాము అసలు ఏంటి దేనికోసం వచ్చారో కూడా ఒకసారి అడుగుదాము. ఎందుకంటే సో టికెట్ ఎందుకంటే ఇక్కడ ఓన్లీ వెండర్స్ కానీ ఇతర సంబంధించినటువంటి వారు మాత్రం బయటికి వస్తుంటారు పోతుంటారు. కానీ ప్లేయర్స్ ఏమైనా ఇటువైపు వస్తారా లేదన్న దానిపై కూడా వీళ్ళు ఇక్కడ చూస్తూనే ఉన్నారు. సో ఎదురు చూపు చూస్తున్నారు ఇక్కడ టికెట్స్ దొరుకుతాయా లేదనేసి. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చావు? యాక్చువల్గా ఇక్కడనే ఉంటారు రామంతపూర్లో. టికెట్లు దొరుకుతున్నా ఏమన్నా ఇన్ఫర్మేషన్? టికెట్స్ ఏం లేవు, ఇన్ఫర్మేషన్ ఏం లేదు. కోహ్లీ వచ్చినేమని చూద్దామని చెప్పేసి వచ్చి ఇక్కడ ఏమైనా దొరుకుతామని ట్రై చేద్దామని వచ్చావా? టికెట్స్ కోసం అయితే కాదు, విరాట్ కోసం వచ్చినాం చూద్దామని. ఏమన్నా గ్యాప్ ఇస్తే వెళ్ళి చూసేద్దాం అనుకుంటున్నాం కానీ అయితే లేదు. టికెట్స్ మీద అయితే ఆశలు లేవు. సో ఎక్కడ ట్రై చేసినా కూడా దొరకలేదు. దొరుకుతలేదు. అవునా? అవును, ఒక మ్యాచ్ అయినా చూసావా ఇక్కడ? చూశాను. అవునా? ఆ. ఈ మ్యాచ్ మాత్రం అస్సలు దొరకట్లేదు. ఈ మ్యాచ్కి చూద్దామంటే అయితే లేదు. ఇక నేను చూసేదే ఆర్సీబీ మ్యాచ్ కోసం. సో ఆ మ్యాచ్ కోసమే టికెట్స్ రిలీజ్ అయిన వెంటనే క్లోజ్ అయిపోయినాయి. ఓకే ఓకే ఓకే. అట్లే మ్యాచ్ చూసే అవకాశం లేదు కాబట్టి కనీసం విరాట్ నన్న చూద్దామని వచ్చినాం. సో చాలా మంది ఇప్పుడు పాపం ఎదురు చూస్తున్నారు. సో ఏంటి టికెట్లు ఎక్కడ దొరకట్లేదు పాపం ఎదురు చూస్తున్నారు. टिकट पे कहीं भी नहीं मिला, पूरा लोग इधर आके टिकट है पूछ रहे हैं. शुरू दिन में ही खत्म हो गया टिकट. जब जो ओपन करे लगा डिस्ट्रिक्ट ऐप ओपन करते कि पूरा चले गया. विद इन 1 आवर में पूरा टिकट बिक गया. पूरा ब्लैक हर कोई ब्लैक 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 करके ले ले रहा है टिकट. क्या करते उसमें टिकट ही नहीं है. अब अभिनव भैया कहाँ है? वो कहाँ है? वो भाई 10,000 रुपए में भी खरीदने रेडी है. जो टिकट ब्लैक में 10,000 रुपए में भी खरीदने रेडी है. वहाँ जा रहे हो. हाँ, విరాట్ కోహ్లీ కే ఫ్యాన్ है कहते हो ना बहुत बड़े. సో విరాట్ కోహ్లీని చూద్దాం అనుకున్న వాళ్ళు కానీ ఇతర క్రికెటర్లు ఆట చూడడానికి వచ్చిన వాళ్ళు కానీ ఆట చూద్దా టికెట్లు దొరకట్లేదు. కనీసం ఎంత పెట్టడానికి రెడీగా ఉన్నాం కానీ టికెట్లు మాత్రం మాకు కనీసం బ్లాక్లో దొరకట్లేదు. కొంతమందికి అయితే బ్లాక్లో ఎక్కడెక్కడో అమ్మేస్తున్నారు, వాళ్ళు వేలు పెట్టి అమ్మేస్తున్నారు అనేది ఇక్కడ వారు చెప్తున్నారు. సో చూడాలి, ఎందుకంటే చాలా హై వోల్టేజ్ మ్యాచ్ కాబట్టి ఈ బ్లాక్ టికెట్ల దండా పైన ఫేక్ టికెట్లు దీనిపైన కానీ అలాగే ఫేక్ యాప్ల పైన చాలా క్రికెట్ అభిమానులు కానీ ఇక్కడ మ్యాచ్ చూడడానికి ఉత్సాహం చూపించినటువంటి వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవి అసలు టికెట్స్ ఏవి నకిలీ టికెట్స్ అనే దానిపై కూడా చాలా కాన్సన్ట్రేషన్ ఉంది. ఎందుకంటే బ్లాక్లో కొనేస్తున్నామనే ఉద్దేశంతో డబ్బులు పెట్టేస్తే మీకు అక్కడ స్కాన్ కాకపోతే చాలా ఇబ్బందులు పడతారు. డబ్బులు పోతాయి, ఇట్లు మొత్తం ఈ కార్డు ఏవైతే టికెట్లు కూడా మొత్తం నకిలీ అవుతాయి. సో చూసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఒకవేళ అక్కడికి పట్టుబడితే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సో మొత్తం ఎంటైర్ రేపు కానీ ఇవాళంతా కూడా నైట్లో ఎక్కడెక్కడ బ్లాక్ టికెట్లు అమ్మే అవకాశం ఉందని కూడా పోలీసులు ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఉప్పల్ స్టేడియంలో సాయంత్రం చాలా మంది బ్లాక్ టికెట్లు అమ్మారు. 1,000 రూపాయలు వచ్చి 20,000 రూపాయలకు కూడా అమ్మినటువంటి సందర్భం ఉంది. సో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు పోలీసులు పట్టుకునే కనబడుతుంది. ఎందుకంటే ఆ విజువల్స్ అంతా కూడా బిగ్ టీవీకి క్యాప్చర్ అయ్యాయి కాబట్టి ఆ విజువల్స్ ఆధారంగా ఎవరైతే బ్లాక్ టికెట్ దందా చేస్తున్నారో ఫేక్ టికెట్లు అమ్ముతున్నారో వాళ్ళు పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. సో ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం పలు ఇటు ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా మల్కాజిగిరి సిపి ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో దాని తగ్గట్టుగా పూర్తి ఏర్పాట్లు అయితే కూడా చేస్తున్నారు. సో ఫేక్ టికెట్లు కానీ బ్లాక్ టికెట్లు కానీ ఖచ్చితంగా కూడా ఎవరైనా అమ్మితే కఠినంగా మేము శిక్షిస్తాం, వాళ్ళని అరెస్ట్ చేస్తామని కూడా సిపి సుమతి గారు చెప్తున్నటువంటి పరిస్థితి.